కానూరు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేద మంత్రోచ్చరణలు, మేళ తాళాల నడుమ విగ్రహ ప్రతిష్ట జరిగింది. విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కానూరు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం మండప పూజ, యంత్ర ప్రతిష్ట, కళాన్యాసం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. వేద మంత్రోచ్చారణలు, మేళతాళాల నడుమ విగ్రహ ప్రతిష్ట చేశారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ప్రతిష్టా కార్యక్రమాన్ని తిలకించి తరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ శిఖరాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ తరపున భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు దేవభక్తుని సుబ్బారావు, కార్యనిర్వాహక సభ్యులు దేవభక్తుని చక్రవర్తి, కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగిందన్నారు. ఈ ఆలయానికి 50 ఏళ్ల చరిత్ర ఉందని, శిథిలావస్థకు చేరటంతో ప్రజల సహాయ సహకారాలతో, దేవతపై భక్తి విశ్వాసాలతో అందరూ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఆలయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ స్తోమతకు తగ్గట్లు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. పేద కుటుంబం శుభకార్యాలు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అందుకని నిరుపేదలకు అందుబాటులో ఉండేలా కమిటీ తరపున కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించినట్లు తెలియజేశారు. 40-50 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడి అది శిథిలావస్థ చేరడంతో ప్రజలు అందరూ కలిసి వారి యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవత మీద ఉన్నటువంటి నమ్మకం, కోరికలు, భక్తితో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్పంచుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క గ్రామస్తుడికి, అలాగే మొత్తం అందరూ యంత్రాంగానికి కూడా మీ ద్వారా మేమందరం మా కమిటీ తరఫున మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళు అంటే సుమారు ఎవరి స్తోమతకి తగ్గినటువంటి వాళ్ళ సహాయ సహకారాలన్నీ చేసుకుని ఈ నిర్మాణాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా చేసి, అలాగే పక్కన ఉన్నటువంటి ఈ ఆలయానికి ఒక కళ్యాణం కూడా నిర్మించమైంది. దాని ఉద్దేశం ఏమీ లేదు, లేనటువంటి, ఎందుకంటే ఈనాడు జరుగుతున్నట్టు ఈ సమాజంలో ఒక పేదవాడు ఒక పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే ఒక శుభకార్యక్రమం చేసుకోవాలన్నా చాలా వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము కూడా ఈ కమిటీ ద్వారా నూతనంగా నిర్మించబడినటువంటి ఈ కళ్యాణ పండుగ కూడా ఇదే రోజున ఇదే ముహూర్తానికి దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది.